మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రకాశం జిల్లా అండర్ 23 బాస్కెట్ బాల్ టీం అయితే రెడీ అయిపోయింది. మరి విజయవాడలో జరగబోయే స్టేట్ మీట్ కి అయితే మన వాళ్ళైతే సిద్ధమైపోయారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదు, ఏ ఏజ్ అయినా వాళ్ళైతే ఆడొచ్చు అంట. ఎందుకంటే అండర్ 23 కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా ఆడొచ్చు. ఇంటర్ అనే కాదు, 10th నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, సో ఎవరైనా దీనికి అర్హతలని సార్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అందులో ద బెస్ట్ ఎవరైతే వాళ్ళు మన ప్రకాశం డిస్టిక్ తరఫున అయితే సెలెక్ట్ అవడం జరిగింది. వీళ్ళు మన కందుకూరు టిఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో అయితే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన సుబ్బారావు సార్, పీటీ సార్ ఆధ్వర్యంలో వీళ్ళని సో మార్నింగ్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ మధ్య. సో రేపు 29 నుంచి 31వ తేదీ వరకు జరగబోయే స్టేట్ లెవెల్ అయితే వీళ్ళు పార్టిసిపేషన్ చేస్తున్నారు. మరి గెలవాలని చెప్పేసి మీ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మేము కోరుకున్నాం. మరి ఈ యొక్క ఆనందాన్ని మనం కూడా షేర్ చేసుకుందాం రండి. సో ఈ టీమును రెడీ చేసిన టిఆర్ఆర్ జూనియర్ కళాశాల పీడీ అయినటువంటి సుబ్బారావు సార్ గారు అయితే మనం ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. మరి ఈ టీము వాళ్ళు ఏ మండలాల నుంచి, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారు సార్? ఈ ప్రకాశం జిల్లా అండర్ 23 బాస్కెట్బాల్ టీం కి మన జిల్లా నలుమూల నుంచి దాదాపు దర్శి, మార్కాపురం, కందుకూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి అండర్ 23 జట్టుకి సెలక్షన్స్ రావడం జరిగింది. దాదాపుగా 40 మంది క్రీడాకారులు ఈ సెలక్షన్ రావడం జరిగింది. ఈ 40 మందిలో అత్యంత ప్రతిభకరమైనటువంటి 12 మంది క్రీడాకారులను జిల్లా జట్టుకి ఎంపిక చేయడం జరిగినది. ఈ ఎంపికైన జట్టు అండర్ 23 స్టేట్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారు. ఈ ఛాంపియన్షిప్ విజయవాడ మేరీ జిల్లా కాలేజీలో 28 నుంచి 31 దాకా జరుగుతాయి. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా బాలికలు, బాలుర జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి. ఈ బాస్కెట్బాల్ క్రీడ కోసము కందుకూరులో ఇంతకుముందు పర్మనెంట్ కోర్టు లేదు. ఆ కోర్టు ఈనాడు దాత సాయంతో ఈ కోర్టుని టిఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 9 లక్షలు ఆ కోర్టుకి ఖర్చు పెట్టడం జరిగింది. మరియు మళ్ళీ 70,000 రూపాయలతోటి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి మరి పర్మనెంట్ గా బాస్కెట్బాల్ ఆడుకోవడానికి కందుకూరులో ఒక మంచి కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కందుకూరు విద్యార్థులు అందరూ కూడా ఈ కోర్టును ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారు కావాలని చెప్పేసి ప్రకాశం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా నేను బాధ్యత నిర్వహిస్తూ మరి అన్ని రకాల క్రీడాకారులని అంటే సబ్ జూనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, అండర్ 23 కావచ్చు, అన్ని రకాల టీముల్ని నేను ఎంకరేజ్ చేసి మన జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో వాళ్ళకి టీఏడిఏలు, డ్రెస్ మొత్తం ఇచ్చి కూడా మేము ఆ టీముల్ని మేము రాష్ట్రస్థాయి పోటీలకి పంపిస్తున్నాము. మరి ఈ పరంపరలో మరి అండర్ 19 స్కూల్ గేమ్స్ లో మరి ఒక విద్యార్థి నేషనల్స్ లో పాల్గొనడం జరిగింది. సబ్ జూనియర్స్ లో నేషనల్స్ పాల్గొనడం జరిగింది. సీనియర్ నేషనల్స్ లో కూడా ఒక స్టూడెంట్ మన జిల్లా నుంచి నేషనల్స్ ఆడటం జరిగింది. ఈ విధంగా బాస్కెట్బాల్ క్రీడ కోసము ప్రకాశం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తూ బాస్కెట్బాల్ క్రీడని ప్రకాశం జిల్లాలో మరి రాణించడానికి ఇతర జిల్లాలతో పోటీగా మనం రావడానికి మేము సాయశక్తులు కృషి చేసి పిల్లలందరినీ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ సార్. మనమే వినాలని కోరుకున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఈ బాస్కెట్ బాల్ టీం అయితే సో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళ మాటలు కూడా మనం షేర్ చేసుకుందాం. సో కప్పు ముఖ్యం బిగులు కదా, ఒకసారి వాళ్ళ మాటలు కూడా విందాము. సో ప్రాక్టీస్ అయితే బాగా జరుగుతుంది. సో ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దాం. హాయ్, ఏం పేరు? సంజీవ్. ఏ ఊరు? వేముల. ఎక్కడ? దర్శి దగ్గర. అక్కడి నుంచి వచ్చి ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్. సో ఇప్పటి వరకు ఎన్ని స్టేట్ మీట్లు ఆడావు? ఒక 8 ఆడా. నేషనల్స్ కూడా ఆడావా? లేదు, ఆడలేదు ఇంకా. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇలా సెలెక్ట్ అవడం? చాలా ఆనందంగా ఉంది. లైక్ సార్ చాలా కష్టపడుతున్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్ ని గ్రో చేయడానికి. లైక్ సార్ ఇంకా క్యాంప్ పెట్టారు. మళ్ళీ సార్ అకామిడేషన్ ఇది ఒక థర్డ్ డే. సో అప్పటి వరకు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఈ 3 days? లేదు లేదు లేదు, సార్ బాగానే చూసుకున్నారు. అకామిడేషన్ రూమ్ ఇచ్చారు, ఫుడ్ పెడుతున్నారు. సో కప్పు ముఖ్యం మిగులు అంటారా? సో వెయిట్ చేస్తున్నారు కప్పు కోసం. సో మందే అంటారా? మందే. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో హాయ్, హాయ్ హాయ్ ఏం పేరు? నా పేరు అమర్. అమర్. ఎక్కడి నుంచి నేను వచ్చారు? ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇక్కడే ప్రకాశం మార్కాపురం దగ్గర ఉంటాను, గిద్దలూరు. మార్కాపురం దగ్గర. ఓకే, గిద్దలూరు. ఎలా అనిపిస్తుంది ఈ రోజు అండర్-23 లో సెలెక్ట్ అవడం? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ డిస్టిక్. ఓకే, ప్రీవియస్ గా యూనివర్సిటీ నుంచి సౌత్ జోన్ ఒకటి ఆడాం, దాని ముందు మా బోర్డ్ నేషనల్స్ ఆడాం. కానీ అండర్-23 రావడం మా ఫ్రెండ్ తో పాటు ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంది. అంటే ఇంకా మనం ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్తున్నాం కదా, ఇంకా ఆగిపోతాం అనుకున్నాం, బట్ మళ్ళీ ముందుకు వచ్చారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే బాస్కెట్బాల్ ఇక్కడ ఇండియాలో ఇంత ఈ మధ్య చాలా గ్రోత్ ఉంది. సో యూఆర్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్, ఏం పేరు? హేమంత్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కందుకూరు. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు? మీరు చాలా నేషనల్స్ ఆడారని విన్నాము, బట్ ఇలా పార్టిసిపేషన్ చేయడం, అండర్-23 లో సెలెక్ట్ అవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్క. సార్ సుబ్బారావు సార్ చాలా బాగా చూసుకుంటున్నాడు ఇట్లా గేమ్ పరంగా కానీ, యాక్చువల్లీ ఇట్లా గేమ్స్ సో వెనకబడిపోతున్న స్పోర్ట్స్ ని ముందుకు పుష్ చేయడం చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్, నా పేరు విష్ణు, ఎక్కడి నుంచి వచ్చారు? కందుకూరే. కందుకూరు. మామూలుగా ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే స్పోర్ట్స్ తక్కువ అయిపోయాయి. అలాంటి టైంలో మళ్ళా ఇలా అండర్-23 పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అవడం, మా సార్ దీనికోసం చాలా డెవలప్మెంట్ చేశారు. ఎక్కడ నుండి ఫండ్లు ఇచ్చి ఫెన్సింగ్ కూడా వేశారు. కొంచెం ఎవరైనా ఇంకా డెవలప్ చేయడానికి ఫ్లడ్ ఎవరైనా స్పాన్సర్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటది. ఇంకా గేమ్ బెటర్ గా మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? నా పేరు సిహెచ్ నవీన్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఒంగోలు. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు అండర్-23 లో పార్టిసిపేషన్ చేయడం? హ్యాపీగా ఉంది. సో కప్పు ముఖ్యం బిగులు అంటారా? అవును మ్యామ్. ఓకే, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో కంపల్సరీ కప్పు మనకే రావాలి. మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్, హాయ్ మేడం. ఏం పేరు? అభిసింహ. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు. ఒంగోలు. సో ఎలా అనిపిస్తుంది అండర్-23 లో సెలెక్ట్ అవడం? చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే. సార్ అయితే మంచిగా కోచింగ్ ఇస్తారు. ఇంకా నేను గేమ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, చాలా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, సో స్పోర్ట్స్ జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు స్పోర్ట్స్ వాళ్ళందరూ. అలాంటి టైంలో ఈ రోజు ఒక కోర్టు మీకు అరేంజ్ చేయడం, ఇలా ప్రాక్టీస్ చేసే విధంగా సారే ముందుకు పుష్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. ఎందుకంటే సారు ఇలాంటి గేమ్ కూడా ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు. అలాంటి ప్లేయర్స్ కొంతమందికి కబడ్డీస్, క్రికెట్ అలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. నాకు మాత్రం ఇలాంటి గేమ్ అంటే చాలా ఇష్టం. అందుకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, ఏం పేరు? రాహుల్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగొండపాలెం, మార్కాపురం. మార్కాపురం. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు అండర్-23 లో సెలెక్ట్ అవడం? నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంకా ఏమన్నా నెక్స్ట్ టోర్నమెంట్స్ ఏమన్నా హై సెలక్షన్స్ ఏమైనా ఉంటే నేను సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. దానికోసం కావాల్సిన ప్రాక్టీస్ అంతా చేస్తున్నాను. సార్ బాగా కోచింగ్ అంతా బాగానే ఇస్తున్నారు. ఇంకా మాకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా అకామిడేషన్, ఫుడ్ అంతా సార్ బాగానే పెడతారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్. హాయ్. ఏం పేరు? రామ్దాస్. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఓగూరు. ఇక్కడ ఓగూరు నుంచి. సో ఎలా అనిపిస్తుంది అండర్-23 లో సెలెక్ట్ అవ్వడం, అందులో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి? బాగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉందా? ఆ. సో మరి కప్పు ముఖ్యం బిగులు అంటారా, మందే అంటారా? సో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ మీరు సెలెక్ట్ అయినందుకు. సో ఆల్ ద బెస్ట్. దేని చెప్తున్నానంటే కప్పుతోనే రావాలని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, హాయ్. ఏం పేరు? శాంతి. సో ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? శ్రీ గాయత్రి కాలేజ్. శ్రీ గాయత్రి కాలేజ్. సో అక్కడ నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇలా అండర్-23 లో సెలెక్ట్ అవడం? చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఏమైనా ఆడారా నేషనల్స్? అలా హ్యాండ్ బాల్ ఆడాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఉందా? మరి కప్పు ముఖ్యం మిగులు అంటారు కదా, మందే కదా. ప్రకాశం పేరు పోగొట్టు కంపల్సరీ కప్పు తేవాలని చెప్పేసి ఆల్ ద బెస్ట్. ఓకే, హాయ్. హాయ్ అక్క. సో ఏం పేరు? నా పేరు దీపిక అక్క. మీది ఎవరు? మా సాయిపేట అక్క. సాయిపేట. అక్కడ నుంచి వచ్చారా? సో ఏం చదువుతున్నారు? నేను టిఆర్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడే చదువుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు అండర్-23 లో సెలెక్ట్ అవడం, అందులో బాస్కెట్ బాల్ లో? చాలా హ్యాపీగా ఉంది అక్క. సో కప్పు ముఖ్యం అంటారా? ఖచ్చితంగా. లేడీస్ మాత్రం ముందు ఉండాలి, కంపల్సరీ కప్పు తీసుకురావాలని చెప్పేసి ఆల్ ద బెస్ట్. ఓకే, హాయ్. హాయ్ అక్క. ఏం పేరు? హరిత. సో ఎక్కడి నుంచి వచ్చారు? బిట్రగండ. సో ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ? టిఆర్ డిగ్రీ క్యాంపస్. ఇక్కడే చదువుతున్నారు. సో మరి అండర్-23 కి సెలెక్ట్ అవడం ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది అక్క. ఇంతకు ముందు ఏమైనా ఆడారా? ఇదే ఈ గేమ్ కి వెళ్ళాను. ఓకే, సో మళ్ళీ ఇలా రావడం, మన ఇక్కడ ఇంత మంచి ప్రొవైడ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. హాయ్. హాయ్ అండి. ఏం పేరు? అశ్విని. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అండర్-23 కి సెలెక్ట్ అవడం ఎలా అనిపిస్తుంది?
చాలా హ్యాపీగా ఉంది. కప్పు ముఖ్యం మిగులు అంటారా? సో చూస్తున్నాను బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి కప్పు మనకే రావాలి, ప్రకాశం పేరు పోగొట్టకూడదు. సో వెయిట్ చేస్తున్నాం, మన టిఆర్ఆర్ కాలేజీ పేరు పోగొట్టకూడదు, కప్పు తీసుకురావాలి. ఇంతకు ముందు ఏమైనా ఆడారా? ఆ 2 స్టేట్ మీట్ ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నమస్తమ్మా. మీ పేరెంట్స్ సార్? నా పేరు సయ్యద్ జిలానీ భాష. నేను ఈ కాలేజీలోనే చదువుకున్నాను, ఇక్కడే డిగ్రీ చేశాను, ఇక్కడే ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను. మేము చిన్నప్పటి నుంచి 80s లో ఫస్ట్ బ్యాచ్ అంటే బాస్కెట్ బాల్ స్టార్ట్ అయింది కూడా మానించాను. మేమంతా ఇంటర్ యూనివర్సిటీ దగ్గర నుంచి మన జిల్లా తరఫున ప్రకాశం జిల్లాకి మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఆడాము. ఇప్పుడు ఈ మన పిల్లల కోసం ఈ మధ్య ఇక్కడ సిమెంట్ కోర్ట్ లేదు, మేమంతా అదిగో క్లే కోర్టులో ఆడేవాళ్ళం. కానీ దానికోసం మన కొలీగ్ నాతోటి నా టీంలో ఆడినటువంటి మన సుబ్బారావు వీళ్ళంతా కూడా కలెక్షన్ చేసి ఇక్కడ చాలా వరకు ఈ సిమెంట్ కోర్ట్ వేసాము. చాలా ఆనందంగా ఉంది. ఈ మన పిల్లల్ని బాగా మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా అండర్ 23 ఆడిస్తున్నాము. వీళ్ళంతా మన టీంలో పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా ఉంది. వీళ్ళంతా మన ప్రకాశం జిల్లాకు పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బాస్కెట్ బాల్ ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. సార్ నిజంగా ఇది చాలా గ్రేట్ సార్. మీరు కూడా ఇక్కడ చదువుకుంటూ జాబ్ చేసుకొని ఇక్కడ ఏదో ఒకటి చేయాలని చెప్పి మీరు కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మరి చూసారు కదండి, విజయవాడలో జరగబోయే టోర్నమెంట్ కి అయితే మన టీం అయితే ప్రకాశం టీం అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి, కప్పుతో వచ్చేస్తారు మన వాళ్ళు. సో అంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చూసారు కదండి, ప్రకాశం డిస్టిక్ లో ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళతో మనం పరిచయం అయితే చేసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.